నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ ఎగ్జామ్ అంటేనే ఒక తెలియని భయం సార్. అండ్ ఎస్పెషల్లీ మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్‌కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో, ఆ మిస్టేక్ వల్ల బ్యాక్ అయ్యి ఎగ్జామ్ రాయలేకపోయిన సందర్భాలు ఉంటాయి. చిన్న మిస్టేక్ వల్ల ఇంకొక 1 ఇయర్ గ్యాప్ వచ్చి వెయిట్ చేయాల్సిన సిట్యుయేషన్స్ కూడా వస్తుంటాయి. వాటిని ఓవర్‌కమ్ చేయాలి అంటే ఎగ్జామ్ హాల్‌లో మనం ఎలాంటి మిస్టేక్స్‌ని అవాయిడ్ చేయాలి? అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ 1 వీక్ ఉంది అంటే చాలు టెన్షన్ అయిపోతారు, పానిక్ అయిపోతారు. ఏం చదవాలో తెలీదు, ఏం చదవద్దో తెలీదు. ఎలా ఉండాలి సార్? ఎగ్జామ్ ఫియర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మగపిల్లల కన్నా కూడా ఆడపిల్లలు ఇంకొంచెం ఎక్కువ టెన్షన్ పడతా ఉంటారమ్మా. ఎగ్జామ్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఎగ్జామ్ హాల్తో పాటు ఎగ్జామ్ డేని ఏంటి హ్మ్. అనేది చూద్దాం. చెప్తే ఇంకొంచెం బాగా పిల్లలకు ఉపయోగపడుతుంది. ఎగ్జామ్ రోజున మనకు హాల్ టికెట్ ఆల్రెడీ ఎప్పుడో 15 రోజుల ముందు వచ్చి ఉంటుంది. మన ఎగ్జామ్ ఏ సెంటర్లో ఉంది, హ్మ్. ఎంత దూరం ఉంది, మనం అక్కడికి రీచ్ అవ్వటం ఎప్పుడు బయలుదేరితే రీచ్ అవ్వగలం, ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రిపోర్టింగ్ టైము 8:30 అనుకోండమ్మా, 7:30కి రీచ్ అవ్వమని చెప్తాను నేను. అంటే పిల్లలు ఈ మాట చెప్పగానే సార్ ఎగ్జామే గంట, వాళ్ళు గంట ముందు రమ్మంటున్నారు, మళ్ళీ మీరు గంట ముందు వెళ్ళమంటున్నారు, ఇట్లా మాట్లాడతారు. బట్ స్టిల్ ఐ సజెస్ట్ 1 hour టు గో before. దేర్. అంటే రిపోర్టింగ్ టైంకి 1 hour ముందు వెళ్ళమంటానమ్మా. యాక్చువల్గా 8:30 రిపోర్టింగ్ టైం అనుకోండమ్మా, 9:30కి ఎగ్జామ్ పెడతాడు. 1 hour స్పేస్ ఉంటుంది అక్కడ. అయినా కానీ నేను 7:30కి వెళ్ళమంటాను. మీ ఊళ్ళో ఉండే వాతావరణం వేరు, ఎగ్జామ్ ఊరు కొత్త ఊరు అయ్యి ఉండొచ్చు. అవును. ఆ ట్రాఫిక్ వాతావరణానికి ఉంటుంది. అలవాటు పడాలి మీరు ఫస్ట్. హ్మ్. ఒకవేళ ఏదైనా పొరపాటున తెలియక లేట్ అయితే ఆ లేట్కి కూడా స్పేస్ పెట్టుకోవాలంటానమ్మా. ట్రూ సార్. నెక్స్ట్ అసలు ఎగ్జామ్ హాల్కి బయలుదేరి వెళ్ళే ముందు, రూమ్లో నుంచి బయలుదేరి వెళ్ళే ముందు అవసరమైనటువంటి అన్ని థింగ్స్ ఏంటి? ఆయుధాలన్నీ ఉన్నాయా లేదా, అంటే ఆయుధాలు అంటే ఏం లేదమ్మా, హాల్ టికెట్, దాంతోపాటు ఐడెంటిటీ ప్రూఫ్ జిరాక్స్, దాంతోపాటు అడిగినటువంటి ఫోటోగ్రాఫ్స్, రాయటానికి పెన్ను, వెళ్ళటానికి డబ్బులు, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని 1-2 సార్లు చెక్ చేసుకొని ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఎగ్జామ్ సెంటర్కి 1 hour ముందు రీచ్ అవ్వమంట. కానీ పిల్లలు ఏం చేస్తారంటే అమ్మ, ఈ మగపిల్లలకి ఎక్కువ ఉంటుంది ఇది, అక్కడ జిరాక్స్ సెంటర్ ఉంటుందంట బావా, అక్కడ మనం జిరాక్స్ తీయించుకోవచ్చు. హ్మ్. అది ఆదివారం అయితే జిరాక్స్ సెంటర్ ఓపెన్ చేయకపోతే అక్కడ గుండె కొట్టుకోవటం మనకి వినపడుతుందమ్మా. అవును సార్. మళ్ళీ మార్నింగే ఎర్లీ మార్నింగ్ ఓపెన్ ఏ చేస్తారో సెంటర్కి వెళ్ళాలి, అది మన ఊరు కాదు, మనకి తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. సో ఇలా నమ్మకంతో కాకుండా కొంచెం Practical. జాగ్రత్తగా అన్నీ అక్కడ మనకి ఇప్పుడు ఇంతకుముందు వెళ్ళిన సెంటర్ అయ్యి ఉండొచ్చు, ఆ సెంటర్ దగ్గర జిరాక్స్ షాప్ ఉండి ఉండొచ్చు, ఆ రోజు ఓపెన్ చేసి ఉండకపోవచ్చు. పోవచ్చు. అంటే నేను ఇట్లా మాట్లాడితే అందరూ ఏమంటారంటే సార్ మీరు నెగిటివ్ మాట్లాడుతున్నారంటారు. పిల్లలు 22-23 సంవత్సరాల ఏజ్ అమ్మా, అంత పాజిటివ్ ఆలోచిస్తుంది. మా ఏజ్ పాజిటివ్ ఆలోచిస్తుందమ్మా. పాజిటివ్ కన్నా ముందు నెగిటివ్ ముందు ఆలోచిస్తుంది. జాగ్రత్త. ముందు జాగ్రత్త. సో ఎగ్జామ్ ఫస్ట్ పాయింట్, ఎగ్జామ్ సెంటర్కి 1 hour ముందు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను సజెస్ట్ చేసేది ఏంటంటే నో సబ్జెక్ట్ డిస్కషన్ విత్ అదర్స్. హ్మ్. పాత ఫ్రెండ్స్ కనపడితే చక్కగా ఆనందంగా పలకరింపులు ఉంటాయమ్మా. ఎంత ఆనందమైన పలకరింపులో, మగపిల్ల అయితే బావా మామ అనుకుంటా ఆ రకంగా మైండ్ ఫ్రెష్. ఆడపిల్లలు అయితే మిగతా వాళ్ళ అబ్జర్వేషన్ బాగా ఎక్కువ ఉంటుంది. ఇగో ఈ అమ్మాయి డ్రెస్ బాగుంది, ఇవన్నీ అట్లా సబ్జెక్ట్ నుంచి డీవియేషన్ అమ్మా. హ్మ్. నో సబ్జెక్ట్. పుస్తకాలు పట్టుకెళ్ళిపోయి అక్కడ కూర్చొని చదివేసి ఏం చేయలేరమ్మా. డోంట్ క్యారీ ఎనీ బుక్స్ టు ద ఎగ్జామ్ సెంటర్. సో ఫ్రెష్ మైండ్ అంతే, దట్స్ ఇట్. ఎగ్జామ్కి 8:30కి లోపలికి రమ్మని బెల్లు కొడతారు. కొట్టిన వెంటనే కబుర్లు ఏ స్టేజ్లో ఉన్నా సరే ఆపేసి లోపలికి వెళ్ళి కూర్చోమంటాము. హ్మ్. ఇంకొక గంట ఉంది, లాస్ట్ మినిట్లో అయినా లోపలికి వెళ్ళొచ్చు, డెఫినెట్గా వెళ్ళొచ్చు. లాస్ట్ మినిట్లో వెళ్ళి కూడా ఎగ్జామ్ రాయొచ్చు. హ్మ్. లాస్ట్ మినిట్లో వెళ్ళిన లాస్ట్ మినిట్లానే ఉంటుంది. తత్తరగా అటు చూసుకుని నాది ఎక్కడ మన ముందే ఉంటుంది మన నంబరు. లాస్ట్ మినిట్ వచ్చేసేటప్పటికి మన సిస్టమ్ కనపడదు మనకి. సో ఆ 8:30కి పర్మిట్ చేస్తే లోపలికి ఆ టైంకి లోపలికి వెళ్ళిపోయి కూర్చొని ఈజ్ మై సిస్టమ్ వర్కింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్, మౌస్ జాగ్రత్తగా చెక్ చేసుకొని, పని చేయకపోతే ఇన్విజిలేటర్ని పిలిచి మౌస్ రీప్లేస్మెంట్ అడిగి చక్కగా అక్కడ కూర్చొని నేను ఇంకోటి చెప్తానమ్మా, వాటర్ బాటిల్ పట్టుకెళ్ళి ఎక్కువ కాకుండా అవసరానికి మాత్రమే. అంటే అది ఎందుకు వద్దు అంటున్నాను అంటే మధ్యలో ఏ రకమైన ఇబ్బంది డిస్టర్బెన్స్ రాకుండా ఉండటానికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయమ్మా. ఫెసిలిటీ ఉండటం వేరు, బయటికి వెళ్తే ఎగ్జామ్ మధ్యలో ఆపి వెళ్ళటానికి, పాస్ చేయడానికి ఉండదు కదమ్మా. అందుకని
ఆ అవసరానికి వరకే కొంచెం మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు అక్కడ పెట్టుకొని పీస్ఫుల్గా కూర్చొని రఫ్ షీట్ ఇస్తారు, రఫ్ షీట్ల మీద నెంబర్ వేయమంటారు, నెంబర్ వేసి కామ్గా అక్కడ కూర్చొని ఎగ్జామ్ స్టార్ట్ చేయమని. కానీ ఆ 1 అవర్లో ఆ పక్కన ఉన్నోడితో చిట్ చాట్ అయితే చేయొద్దంటాను. పరిచయం చేసుకోకూడదు. పిల్లలు చేసే తప్పు పరిచయం, అక్కడ కబుర్లు చెప్పడం మొదలు పెడతారు. ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఏంటంటే అమ్మా, ఆ ఎఫెక్ట్ పరిచయం లేకపోతే నీ ఎగ్జామ్ నువ్వు, నా ఎగ్జామ్ నేను రాసుకుంటాము. బాగా పరిచయం అయింది అనుకోండి అమ్మా, ఒకసారి అట్లా చూడాలనిపిస్తుంది. పొరపాటున కూడా తల తిప్పితే ఇన్విజిలేటర్ లేడు కదా అని ఎంత సీరియస్గా పనిష్ చేస్తున్నారు, యాక్షన్ తీసుకుంటున్నారు అంటే ఏం లేదమ్మా, సింపుల్గా ఎగ్జామ్ బార్ చేసేస్తాడు. ఒకవేళ మనం ఏమైనా ఆర్గ్యూ చేస్తే 7 సంవత్సరాలు పనిష్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉందమ్మా. అందుకని ఎగ్జామ్లో హాల్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత పక్క మనిషి తెలిసినోడైతే ఒక మాట మాట్లాడి ఆగిపోవటమే, కానీ తెలియనోడైతే కూరగాయ కబుర్లు అయితే చెప్పొద్దని చెప్తానమ్మా. నెక్స్ట్ ఇంకోటి, మన సిస్టమ్ మధ్యలో పొరపాటున టెక్నాలజీ అన్న తర్వాత ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటాయి. మన సిస్టమ్ మధ్యలో ఆగిపోయింది అనుకుందాము, డోంట్ బి ప్యానిక్. ఏదో జరిగిపోయింది, నా జీవితం అంతా అయిపోయింది అనుకోవద్దు. ఎప్పుడైతే మీ సిస్టమ్ ఆగిపోయిందో ఆటోమేటిక్గా సర్వర్లో టైం ఆగిపోతుందమ్మా. ఆగిపోయింది, సిస్టమ్ మారుస్తారు, ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. సిస్టమ్ మారుస్తారు, అక్కడికి వెళ్ళి మళ్ళీ కూల్గా స్టార్ట్ చేసుకుంటాము. ఆ టైం నుంచి అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. కానీ ఈ లోపల మనం ఏంటంటే ఏదో అయిపోయింది, ఏదో అయిపోయింది, ఏదో అయిపోయింది, ఏదో అయిపోయింది, ఏదో అయిపోయింది, ఏమవుద్దు, నథింగ్ విల్ హ్యాపెన్. 10 సార్లు ఆగినా కూల్గా ఉంటాం, ప్రాక్టీస్ చేసుకుంటాం. అది కాకపోతే ఇది చట్టానికి బాగానే ఉంటుంది, కానీ 20-22 సంవత్సరాల పిల్లలకి కొంచెం కష్టంగానే ఉంటుందమ్మా. బట్ దాన్ని మెంటల్గా ప్రిపేర్ అవ్వమని చెప్తున్నాను. ముందు నుంచే ఈ విషయం తెలుసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇది సిస్టమ్ ఆగిపోయినా ఏమీ జరగదు. మాకు శ్రీధర్ గారు చెప్పాడు, సిస్టమ్ ఆగిపోయితే సర్వర్ టైం ఆగిపోద్దంట. రైట్. నెక్స్ట్ రిగార్డింగ్ రఫ్ షీట్స్ అమ్మా, గాలి వచ్చి మీ రఫ్ షీట్ నా దగ్గరికి వచ్చింది అనుకోండి, గాలికి కొట్టుకొని వచ్చి పొరపాటును కూడా టచ్ చేయకూడదు. ఎందుకు టచ్ చేయకూడదు? అక్కడ IBPS క్రైమ్ లిస్ట్లో ఒకటి ఉంటుందమ్మా, ఎక్స్చేంజ్ ఆఫ్ ఆన్సర్స్ అని. ఏంటంటే ఇప్పుడు మీ పేరు రాసి, మీ రోల్ నెంబర్ రాసి రఫ్ షీట్లు మీ దగ్గర మీ ఉంటుంది, దాని మీద మీరు కొన్ని లెక్కలు చేసి ఉంటారు. అది నా కొట్టుకొచ్చినప్పుడు నా చేతిలో ఉన్నప్పుడు ఇన్విజిలేటర్ చూసాడు అనుకోండి, ఇద్దరిని బుక్ చేస్తాడమ్మా. మీ షీట్ నాకు ఇచ్చినందుకు గాను, మీ షీట్ నా దగ్గర ఉన్నందుకు గాను ఎక్స్చేంజ్ ఆఫ్ ఆన్సర్స్ అంటారు. అంటే దాని మీద ఆన్సర్లు ఉంటాయి కదా, గ్యారంటీగా. మీరు ఎన్నో కొన్ని బిట్లు చేసి ఉంటారు కదా, ఆ చేసిన బిట్ల ఆన్సర్లు నీకు ఇచ్చానని చెప్పి బుక్ చేస్తారు. అది బుక్ చేస్తే ఆ ఎగ్జామ్తో పాటు 7 years మాక్సిమం పనిష్మెంట్ ఇస్ 7 years అమ్మా. అంటే 7 సంవత్సరాలు అంటే 22 సంవత్సరాల పిల్లలు 7 సంవత్సరాలు బార్ అంటే అయిపోయిందమ్మా, జీవితం అయిపోయింది, జీవితం క్లోజ్ అయిపోతుందమ్మా. తెలిసి తెలియక చేసే తప్పులు మూలాన. ఇప్పుడు రాసేటప్పుడు ఏమైనా పెన్ను పడింది అనుకోండి, పక్కనోడిదే కదా అని తీసి ఇవ్వడానికి ట్రై చేస్తామమ్మా. స్టిల్ దట్ ఈస్ ఆల్సో ఏ ప్రాబ్లం. మాట్లాడుకుంటున్నారంట అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి ఇట్లా పెట్టి చూశాడు అనుకోండి అమ్మా, ఆన్సర్ 1 అని ఏదో బిట్కి ఆన్సర్ 1 అని చెబుతున్నావు నువ్వు అంటాడు. ఇన్విజిలేటర్ లేడు కదా అని పొరపాటును కూడా పక్కనతో మాట్లాడకూడదమ్మా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ పాయింట్లన్నీ దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ రోజున ఇలాంటి తప్పులు చేయకుండా టైంకి వాళ్ళు 1 hour ముందు రమ్మంటే మనం ఇంకో 1 hour ముందు వెళ్ళటం, లోపలికి ఏ టైంకి వెళ్ళటానికి పర్మిషన్ ఇస్తే ఆ టైంకి వెళ్ళి కూర్చొని కూల్గా ఆ వాతావరణానికి అలవాటు పడమంటున్నానమ్మా. ఈ పాయింట్లన్నీ ఫాలో అయితే డెఫినెట్గా చేయొచ్చమ్మా. గ్రేట్ సార్. అండ్ ప్రతి మైన్యూట్ డీటెయిల్ కూడా ఒక స్టూడెంట్ ఎవరైతే ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా పాటించాల్సిన విషయం. మీరు అన్నట్టుగానే ఏదో పెన్ను పడిపోయింది అన్న నార్మల్గానే ఇచ్చినా కూడా ఏ యాక్షన్ ఉంటుంది అని ఇప్పుడు మీరు చెప్పేదాకా కూడా చాలా స్టూడెంట్స్కి అయితే తెలియదు అని అనుకుంటున్నాను. గ్రేట్ నాలెడ్జ్ సార్. అండ్ ఇలాంటి మైన్యూట్ మిస్టేక్స్ వల్లనే ఇయర్ గ్యాప్ వచ్చి కట్ అయిపోయి లాస్ అయిపోయి మీరు అన్నట్టుగానే కొందరికి, అంటే ఐ మీన్ ఎవరికి అలా జరగొద్దు, ఒకవేళ జరిగితే 7 years ఆల్మోస్ట్ లైఫే కంప్లీట్. సో అదొక్కటి మనం దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి అని అర్థమవుతుంది. గ్రేట్ నాలెడ్జ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీరు ప్రిపేర్ అయ్యే గవర్నమెంట్ ఎగ్జామ్కి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అప్రోచ్ అవ్వండి. అండ్ అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ రూపకంగా తెలియజేస్తే వాటిని ఎపిసోడ్ చేసే ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ.